బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉదయం రథోత్సవం. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి మహోన్నత రథంపై అధిష్ఠించి ఆలయ వీధులలో భక్తులకు తన కరుణా కటాక్షాలను అనుగ్రహిస్తున్నారు. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తాయి. శ్రీహరి గరుడ ధ్వజుడై 4 గుర్రాలు పూంచిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలలో రథోత్సవం ప్రసిద్ధమైనది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్న ఆశ్రవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. రథానికి తాడు కట్టి వీధుల్లో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగుతారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతాయి. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వసారమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని ఉచితంగా ఉన్నది. ఇక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి ఏడుకొండలవాడు తిరువీధులలో అశ్వారూఢుడై విహరిస్తాడు. జంతువులలో మిక్కిలి వేగంగల జంతువు అశ్వం. అనాదిగా మానవుడు అశ్వాలను వాహనాలుగా వినియోగించాడు. ఆధునిక వాహన సౌకర్యాలకు ముందు అశ్వాలే వాహనాలు. విడి ప్రయాణాలకే కాక రథ గమనాలకు కూడా అశ్వాలు ఉపకరించేవి. ఆశ్విక దళం యుద్ధాలలో ప్రధానంగా ఉండేది. భగవానుని అవతారాలు 10 ప్రసిద్ధమైనవి. చివరి అవతారం కల్కి. కలియుగాంతంలో కల్కి రూపం ధరించి కత్తి చేతబూని అశ్వవాహనంపై స్వామి దుష్టజన సంహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం,